ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో డబ్బు మద్యం ఏర్లే పారుతోంది. చాలా చోట్ల డబ్బు లిక్కర్ పట్టుబడుతూనే ఉన్నాయి. చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరలేపై పార్టీలు. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పనిచేస్తున్నారు. వారే డబ్బు మద్యం పంపిణీ లాంటి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఎలక్షన్ స్క్వాడ్ అప్రమత్తత కారణంగా అక్కడక్కడ డబ్బు మద్యం పట్టుబడుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్కు తరలిస్తున్న డబ్బును ఎలక్షన్ స్క్వాడ్ సీజ్ చేసింది. ఉప్పల్, కీసర ప్రాంతాల్లో వాహనాల్లో తరలిస్తున్న డబ్బును పట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో ఈ డబ్బును సీజ్ చేశారు. వరంగల్లో ఓటర్లకు పంచడానికి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పట్టుబడ్డ డబ్బు కోట్లలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇక నిన్నటి వరకు తెలంగాణలో 320 కోట్ల రూపాయల విలువైన డబ్బు, లిక్కర్, బంగారం, డ్రగ్స్ లాంటివి సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8600 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇక విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ ఏరియాలో భారీగా నగదు పట్టుబడింది. పాండురంగపురంలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనబడింది. కారులో ఉన్నవారు పోలీసులను గమనించి కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు కారును తనిఖీ చేయగా భారీగా నగదును గుర్తించారు. పట్టుబడిన నగదు మొత్తం 1,10,00,000 రూపాయలుంటుందని ఎలక్షన్ స్క్వాడ్ తెలిపింది. ఆ డబ్బును సీజ్ చేశారు పోలీసులు. ఇక తెలంగాణలో పరిస్థితి చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆఖరి నిమిషంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు నానా పాట్లు పడుతున్నాయి. అనేక చోట్ల డబ్బు ప్రవాహం విచ్చలవిడిగా జరుగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ధర్మాజిపేట వార్డులో ఒక పార్టీ కార్యకర్త ఓటర్లకు డబ్బులు పంచారు. విషయం తెలుసుకున్న మరొక పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో 11,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనూ డబ్బులు పంపిణీ ఉద్రిక్తతకు దారితీస్తుంది. తెల్లాపూర్లో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పోలీసులకు కంప్లైంట్ అందడంతో 2 పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఎవరూ బయటకు రావద్దని పోలీసులు సూచించారు. ఖమ్మం జిల్లా నాయకనగూడెంలో తనిఖీలను తప్పించుకుని దూసుకెళ్లిన ఇన్నోవా కారును పోలీసులు సీజ్ చేశారు. 10 కిలోమీటర్లు వెంటపడ్డారు. నగదుతో వెళ్తున్నటువంటి ఇన్నోవా డ్రైవర్ పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునే క్రమంలో హైవే దిగి దేవడితండా రూట్లోకి వాహనాన్ని మళ్లించాడు.